హరే కృష్ణ. అందరికి స్వాగతం, స్వాగతం. మనం మూడో స్కందం 13వ అధ్యాయం చూడబోతున్నాము. సో 12వ అధ్యాయంలో బ్రహ్మ యొక్క విసర్గ, బ్రహ్మ ఏ విధంగా అజ్ఞానాన్ని ప్రవేశింపజేశాడు, తర్వాత సంతానాన్ని ఉత్పత్తి చేయాలి, జీవరాశుల్ని ఉత్పత్తి చేయాలనే క్రమంలో ప్రజాపతిని సృష్టించాలనుకున్నాడు. మొదట బ్రహ్మ కుమారుల్ని సృష్టించిన తర్వాత శివుడిని సృష్టించాడు. కాలక్రమంలో వాళ్ళిద్దరు కూడా ఆయన ఆశించిన మేరకు వాళ్ళు సంతానాన్ని ఉత్పత్తి చేయలేకపోయారు. సో తర్వాత బ్రహ్మ తన సొంత శరీరం నుంచి, మనసు నుంచే తాను వివిధ అంశాలని, బ్రహ్మ కుమారుల్ని అన్నిటిని కూడా ఆయన ప్రవేశపెట్టాడు. బ్రహ్మ కుమారులు ముఖ్యంగా 10 మంది, ధర్మము అధర్మము, తర్వాత వాక్ సన్నివేశం ఒకటి జరిగింది. తన సొంత కుమార్తె పైన తాను ఆకర్షితయ్యాడు. అయితే ఆ స్వభావాన్ని, ఆ శరీరాన్ని అతను వదిలేశాడు, ఆ మెంటాలిటీని వదిలేశాడు. సో క్రమంగా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత తిరిగి చూసుకోకుండా తన సేవను కొనసాగించాడు. అది ఆశ్రమాలు, 4 వర్ణాలు, తర్వాత వేదాలు, తర్వాత కళలు, స్వరాలు, శబ్దాలు అన్ని కూడా ఆయన ఆ, కాలక్రమంలో సృష్టించడం జరిగింది. అలాగే లైంగిక జీవితాన్ని అనేది నిషేధించలేదు, బట్ క్రమబద్ధీకరించాడు. తన మనసు మీద పూర్తిగా కేంద్రీకరించిన తర్వాత, తన మనసు పవిత్రీకరించుకున్నాడు. తర్వాత కేంద్రీకరించుకున్న తర్వాత తన నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు. ఒకరు వచ్చి స్వయంభవమను, ఒకరు వచ్చి శతరూప. సో వీళ్ళిద్దరూ కలిసి 5 మంది సంతానాన్ని వాళ్ళకి అన్నారు అనమాట. ఇద్దరు కుమారులు, ఉత్తానపాద, ప్రియవ్రత. కుమార్తెలు వచ్చి ఆకూతి, దేవహూతి, ప్రసూతి. వీళ్ళు నెక్స్ట్ ఆ ఈ భౌతిక ప్రపంచాన్ని వాళ్ళు ఎంతో మంది సంతానంతో వాళ్ళు నింపారని. సో అలా ఉన్నప్పుడు మనం 13వ అధ్యాయానికి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు స్వయంభూమను, శతరూప వీళ్ళిద్దరూ ప్రకటింపబడ్డారు బ్రహ్మ నుంచి. సో ఆ విషయాన్ని ఇంత ముందు తెలుసుకున్నాం. సో ఇప్పుడు విదురుడు ఆ స్వయంభవమును గురించి ఇంకెక్కువ వివరించమని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు అనమాట పరీక్షిత్ మహారాజు ఒక విధంగా ఆయన ఒక పక్క కోరుకుంటూనే ఉన్నాడు. అంటే సైమల్టేనియస్ జరుగుతుంది ఈ కథ. పరీక్షిత్ మహారాజు ఏమో సుఖదేవ గోస్వామి అడుగుతున్నాడు. విదురుడేమో మైత్రేయిని అడుగుతూనే ఉన్నాడు. సో ఇదే సైమల్టేనియస్ జరుగుతా ఉన్నాయి అన్నమాట. 2 ప్యారలల్ ఎపిసోడ్ జరుగుతా ఉన్నాయి. అంటే పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఇదే ప్రశ్ననే ఒకప్పుడు విదురుడు మైత్రేయిని అడిగాడు అనేటువంటి అదే భావనలు తీసుకెళ్తున్నారు అనమాట. మొత్తం ఈ ఈ భాగవతాన్ని అదే డైరెక్షన్ వెళ్తున్నాయి అనమాట. యాక్చువల్గా మన ముందైతే పరీక్షిత్ మహారాజు హృదయ గోస్వామి అడుగుతున్నాడు, హృదయ గోస్వామి సమాధానం చెప్తున్నాడు. కానీ పరీక్షిత్ అడిగిన ప్రశ్నలే ఒకప్పుడు విదురుడు మైత్రేయుని అడిగాడు కాబట్టి హృదయ గోస్వామి అంటాడు అనమాట. నువ్వు అడిగిన ప్రశ్నలే ఒకప్పుడు విదురుడు అడిగాడు, దానికి మైత్రేయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు అనే భావంలో హృదయ గోస్వామి సమాధానం చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి స్వయంభూమనికి శత్రుపాతో పెళ్లి తర్వాత ఏం జరిగింది అని విదురుడు మైత్రేయుడు స్వయంభూముని గురించి విచారం చేయిస్తాడు అనమాట. అప్పుడు ఆయన గురించి ఏం తెలుస్తుంది అంటే, ఆయన అసలైనటువంటి రాజర్షి, భగవంతుని ఆశ్రయం తీసుకున్నాడు కనుక నమ్మకంతో ఆయన గురించి ఆతృతగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అంటే విదురుడు యాక్చువల్గా రాజర్షి అతను. అంటే స్వయంగా ఒక రాజ్యభవనంలో ఉంటూనే కానీ అతను ఉన్న గుణాలు ఋషిగుణాలు. రెండోది ఏంటి, భగవంతుని ఆశ్రయం తీసుకున్నాడు విదురుడు. కాబట్టి భగవంతుడు ఆశ్రయం తీసుకున్న వాడు కాబట్టి, భక్తుడు కాబట్టి తాను ఇంకో భక్తుడి గురించి తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అనమాట. ఎవరు అతను? స్వయంభువన్ అనే ఒక భక్తుడి గురించి విదురుడు తన ప్రశ్న వేస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక శ్లోకం ఉంది ఇక్కడ. అసలు గురువు దగ్గర మనం విన్నామనుకోండి, ఏం వినాలి గురువు దగ్గర అంటే, గురువు దగ్గర ఎటువంటి విషయాలు మనం వినాలి గురువు దగ్గర, లేదా గురువు దగ్గర ఇది విన్నామనుకోండి నిజంగా మన జీవితం ధన్యమైపోతుంది. ఎటువంటి విషయాలు గురువు దగ్గర నుంచి మనం వినాలి, ఎవరి గురించి మనం గురువు దగ్గర నుంచి వినాలంటే ఇప్పుడు చెప్తారన్నమాట. సుతస్య పుంసాం సుచిరాశ్రమస్య నన్మయాజ్ఞాస
కస్తూరి వీరిత తత్తు తద్గుణానుశ్రవణం ముకుందం పాదారవిందం హృదయేషు యేషాం. సో శృతస్య పుంసాం శుచిరాశ్రమస్య. సో ఏం వినాలనుకుంటున్నాం మనం? ఎవరి గురించి వినాలి? ఎవరి దగ్గర నుంచి? ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి ఏం వినాలి అంటే, గురువు దగ్గర నుంచి ఏ భక్తులైతే ముకుందుని వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారో అలాంటి మహానుభావుల గురించి గురువు దగ్గర నుంచి వినాలి. అప్పుడే ఆ శ్రవణ యొక్క ఉద్దేశం పరిపూర్ణం అవుతుంది. సో గురువు దగ్గర నుంచి ఏది వింటే మనం పరిపూర్ణం అవుతాం, మనం సక్సెస్ అవుతామంటే, విజయవంతం అవుతామంటే, గురువు దగ్గర నుంచి భక్తుల గురించి వినాలి. ఏ భక్తులైతే వాళ్ళ హృదయంలో ముకుందుని వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు బంధించారో అటువంటి భక్తుల గురించి గురువు దగ్గర నుంచి మనం వినాలి. అదే ఇప్పుడు విదురుడు చేస్తున్నాడు అన్నమాట. గొప్ప గొప్ప భక్తుల గురించి ఎవరైతే భగవంతుని వాళ్ళ హృదయంలో దాచుకున్నారో, హృదయంలో బంధించారో అటువంటి భక్తుల గురించి విదురుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి? మైత్రేయుడి దగ్గర నుంచి. సో మైత్రేయుడు అనే గురువు దగ్గర నుంచి భక్తుల గురించి విదురుడు తెలుసుకుంటున్నాడు అనమాట. అప్పుడే శ్రవణం యొక్క పరిపూర్ణతని మనం సాధించగలుగుతాం. శ్రవణం యొక్క పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం గురువు దగ్గర నుంచి భక్తుల గురించి వినాలి. అందుకే చూడండి, గురువు దగ్గర నుంచి భగవంతుడి కంటే కూడా భక్తుల గురించి ఇంకా ఎక్కువ వినాలి మనం. ఎస్, ఖచ్చితంగా భగవంతుడి గుణగణాలు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, తృప్తినిస్తాయి. కానీ మనం భక్తుల గురించి విన్నట్లయితే మనకి ఎంతో ప్రేరణ వస్తుంది అనమాట, ఆ దేవదేవుడిని మనకి సేవించుకోవడానికి. సో భాగవతం అంతా కూడా మనం అలాంటి భక్తుల గురించి మనం వింటూ ఉన్నాం. అలా వింటున్నాం కాబట్టే ఈరోజు మన మనసులు మారుతున్నాయి. మన జీవితాల్లో మనం ఈరోజు సేవ చేయడానికి ఎంతో కొంత మనం ముందుకు వస్తున్నాం అన్నమాట. కాబట్టి ఏం వినాలి గురువు దగ్గర నుంచి? ఎవరి గురించి వినాలి అంటే, ఏ భక్తులైతే భగవంతుడి హృదయంలో బంధించుకున్నారో, ప్రేమతో భగవంతుని సేవించుకుంటున్నారో అటువంటి భక్తుల గురించి వినట్టే మన శ్రవణానికి ఒక అసలైనటువంటి పరిపూర్ణత వస్తుంది అన్నమాట. కాబట్టి దాని అర్థం, ఆ శ్లోకం యొక్క అర్థం, ఆధ్యాత్మిక గురువు నుండి వినే వ్యక్తులు స్వచ్ఛమైన భక్తుల లక్షణాలు మరియు కార్యకలాపాల గురించి వినాలి. స్వచ్ఛమైన భక్తుల లక్షణాల గురించి వినాలంట. మరియు వాళ్ళ కార్యకలాపాల గురించి వినాలి. ఎందుకంటే స్వచ్ఛమైన భక్తులు ఎప్పుడు కూడా తమ హృదయాల్లో మోక్షాన్ని ప్రసాదించే భగవంతుని పాదపద్మాల గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి భక్తుల గురించే మనం వినాలి. ఎవరి దగ్గర నుంచి? గురువు దగ్గర నుంచి, ఆచార్యుడి దగ్గర నుంచి. కాబట్టి ఇక్కడ విదురుడు అదే పని చేస్తాడు అనమాట. అనేక మంది భక్తుల యొక్క జీవితాల గురించి ఆయన తెలుసుకుంటున్నాడు ఆయన. సో దానికి మైత్రేయుడు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. సో ఏం చెప్పడం ప్రారంభించాడంటే, అప్పుడు బ్రహ్మ మను చక్రవర్తి మధ్య జరిగినటువంటి సంవాదం, దాని గురించి వివరిస్తున్నాడు అనమాట. మను తన పత్నితో బ్రహ్మను ఉద్దేశిస్తూ ఏమంటాడంటే, మీరు సర్వ మానవాళికి తండ్రి వంటి వారు, దయచేసి మిమ్మల్ని సంతోషపెట్టడానికి మేము ఎటువంటి సేవలు నిమగ్నం అవ్వాలో దశానిర్దేశం ఇవ్వండి అంటున్నారు. సో శతరూప, స్వయంభూ అని ఇద్దరు ఎవరి నుంచి వచ్చారు? బ్రహ్మ నుంచి వచ్చారు వాళ్ళిద్దరు. వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, అయ్యా మీరు సర్వ మానవాళికి మీరు తండ్రి లాంటి వాళ్ళు అని వీళ్ళిద్దరు బ్రహ్మని ప్రార్థిస్తున్నారు అన్నమాట. బ్రహ్మని కీర్తిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని సంతోషపెట్టడానికి మేము ఎటువంటి సేవలో నిమగ్నం అవ్వాలో మాకు దశానిర్దేశం ఇవ్వండి. మేమేం చేయాలో మీరు మాకు దశానిర్దేశం ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. యాక్చువల్ గా గురువు దగ్గర శిష్యుడు అడగాల్సిన విధానం అన్నమాట. ఇంకా మేము ఏం చేసుకోగలము, ఏం చేస్తే మీరు తృప్తి పడతారు, సంతోషపడతారు, దయచేసి చెప్పండి, ఆ సేవని నేను చేస్తాను అని చెప్పి. సో శిష్యుడే తనకు తానుగా సేవ కోరుకుంటున్నాడు గురువు దగ్గర నుంచి. ఇట్లాంటి ఒక స్వభావం ఉండాలి శిష్యుడికి. తానే వెళ్ళేసి నేను ఖాళీగా ఉన్నాను, సో నాకు ఏ సేవ ఉన్నా పర్వాలేదు, నేను ఏ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానటువంటి ఆ భావం ఉన్న భక్తుడు చాలా త్వరగా వైకుంఠం చేరుకుంటాడు.
భూలోకం చేరుతుంది. కాబట్టి దయచేసి మాకు ఆ దశానిర్దేశం ఇవ్వండి. మేము ఎటువంటి కార్యాల నిమగ్నం అవ్వాలి, మేము ఏం చేస్తే మీరు తృప్తి పడతారో మాకు మీరే మాకు గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి స్వయమను తన పత్నిని పక్కన పెట్టుకుని, శతరూపాన్ని పక్కన పెట్టుకొని అడుగుతున్నాను అనమాట. సో బ్రహ్మ తర్వాత మనుతో అంటాడు అనమాట, మీ అన్ మీకు మీ అన్ మీకు అందరి దీవులు కలుగుగాక. అంటే మనస్ఫూర్తిగా దీవిస్తున్నాడు అనమాట బ్రహ్మ మనుని. ఎందుకు ఈ మాట అడిగినందుకు, మమ్మల్ని ఎటువంటి సేవలు నిమగ్నం చేయాలనుకున్నారు, దయచేసి మాకు వివరించండి, ఏం చేస్తే మీరు తృప్తి పడతారో దయచేసి మాకు చెప్పండి అన్న ఆ విషయానికి బ్రహ్మ ఎంతో ముగ్ధుడైపోయేసి, మీకు అందరి దీవులు కలుగుగాక అని చెప్పి ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అలాగా అంటే, హృదయపూర్వకంగా శరణాగతి భావంలో ఎటువంటి షరతులు లేకుండా సిద్ధపడినందుకు, ఎటువంటి ఈర్ష్య, ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి ఈర్ష్య లేదు, ఎటువంటి షరతులు కూడా పెట్టాల. నేను పలానా సేవ అయితేనే చేస్తాను, పలానా టైంలో అయితేనే నేను చేస్తాను, ఎటువంటి షరతులు పెట్టట్లేదు. అలా పెట్టకుండా జస్ట్ ఒకటే పదం అని, ఒకటే స్టేట్మెంట్ వదిలేశాడు. మీరు తృప్తిగా ఉన్న ఆనందం ఉండాలంటే నేను ఏం చేయాలి, దయచేసి మాకు అది ఇవ్వండి. మేము తృప్తిగా ఉండడానికి, మేము ఆనందపడడానికి నేనేం చేయాలని అడగట్లే అక్కడ స్వయంభూమను. బ్రహ్మ, మీరు మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి మేమేం చేయాలి. కాబట్టి ఇటువంటి భావంలో ఉన్నాడు కాబట్టి నీకు అందరి దీవెనలు నీకు కలుగుగాక అని ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే అన్నిటి సిద్ధపడ్డాడు అనమాట. ఏ షరతులు పెట్టలేదు. ఏ సేవైనా సరే నేను ఏం చేయాలో చెప్పండి. కాబట్టి అందులో ఎటువంటి ఈర్ష్య, స్వార్థం లేని వారు మాత్రమే వారు వారి పూర్తి సామర్థ్యంతో సేవను ఇష్టపూర్వకంగా చేస్తారు. ఇటువంటి భావన ఉన్న వాళ్ళు మాత్రమే ఎటువంటి పూర్తి సామర్థ్యం ఉపయోగిస్తారు అన్నమాట. పూర్తి సామర్థ్యం వాళ్ళు ఉపయోగిస్తారు. అదే ఇష్టపూర్వకంగా ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు సేవ చేస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్య లేదు, వాళ్ళ స్వార్థం లేదు వాళ్ళు. సో కాబట్టి బ్రహ్మ మనుతో అంటాడు అనమాట, నీకు ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి, నీకు ఎటువంటి ఈర్ష్య లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పూర్తి సామర్థ్యంతో ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తావు. కాబట్టి నీకు అందరి దీవెనలు నీకు కలుగుగాక అని చెప్పి ఆయన ఒక విధంగా మనువుని ఆయన అప్రిషియేట్ చేస్తూ, ఆయన ఆశీర్వదిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనమాట. మూడు ఆదేశాలు ఇవ్వబడతాయి. ఇప్పుడు బ్రహ్మ వాళ్ళకి మూడు ఆదేశాలు ఇస్తున్నారు అనమాట. అడిగారు కదా వాళ్ళు, నేను సేవ ఎలా చేయాలి, ఎటువంటి సేవ చేయాలని అడిగారు కదా. దానికి మూడు దానికి మూడు రకాల ఆదేశాలు ఇవ్వబడతాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ గుణాత్మకంగా మీలాంటి బిడ్డలను కనండి. గుణాత్మకంగా మీలాంటి బిడ్డల్ని కనండి. గుణాత్మక అంటే గుణాల్లో మీలాంటి వాళ్ళై ఉండాలి. మీలాంటి సంతానాన్ని కనండి. ఎలాంటి గుణాలు? శరణాగతి భావంలో, శరణాగతి భావంలో చేయమని చెప్పి, వినయపూర్వకంగా, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, స్వార్థం లేకుండా, ఎటువంటి ఈర్ష్య లేకుండా మీరు ఇలాంటి గుణాలు కలిగినటువంటి సంతానాన్ని మీరు కనండి అని చెప్పాడు. సో ఫస్ట్ అది చెప్పాడు. ఫస్ట్ ఈ విధంగా, అంటే ఈ మూడు ఆదేశాలు, ఫస్ట్ ఆదేశం ఇదన్నమాట. రెండవది, ధర్మవంతంగా పాలించండి, భగవంతుడు ఆదేశించినట్టుగా పాలించండి. ఈ యజ్ఞము ద్వారా, యజ్ఞాలు చేస్తూ భగవంతుడిని ఆరాధించండి. సో మూడు ఆదేశాలు అన్నమాట బ్రహ్మ. సో మీలాంటి సంతానాన్ని, సో మనందరం కోరుకుంటాం మంచి గుణాలు కలిగినటువంటి సంతానం ఉండాలి అని. ఇది సహజ లక్షణం ఎవరిదైనా సరే. కానీ తల్లిదండ్రులుగా మన గుణాలు సరిగ్గా లేకపోతే, మన సరైనటువంటి బీజానికి మనకు కారణం కాకపోతే, ఇంకా రాబోయేటువంటి బీజాలు ఇంకా వాళ్ళు గుణాత్మకులుగా ఎందుకు తయారవుతారు అంటే,
ఒక మంచి గుణాలైనటువంటి ఒక సంతానం మనకు కనాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరు మంచి గుణాలు ప్రదర్శించాలి. ముఖ్యంగా వాళ్ళు భక్తులయ్యి నిత్యం భగవంతుని తలుచుకొని భగవుడి యొక్క ఆదేశాల మేరకు గురు యొక్క ఆదేశాల మేరకు నడుచుకుంటే రాబోయేటువంటి సంతానం కూడా మంచి మంచి గుణాలతో వాళ్ళు పుట్టారు అన్నమాట. ఇది కూడా చాలా సైంటిఫికల్ గా నిరూపించబడుతుంది ఇది కూడా. రెండవది ధర్మవంతంగా పాలించండి. భగవంతుడు ఆదేశించినట్టుగా ఇది కూడా మళ్ళీ అహంకారంతోనో గర్వంతోనో అన్ని మనకే ఉన్నాయనే భావనలో కాకుండా ఇదంతా భగవుడి యొక్క సొత్తు, ఇక్కడున్న ప్రజలంతా కూడా భగవుడి యొక్క అంశాలు కాబట్టి వాళ్ళని రక్షించే బాధ్యత నాది అనే భావంలో వ్యవహరించడం అన్నమాట. సో ధర్మవంతంగా పాలించండి. మూడోది నిత్యం నువ్వు యజ్ఞాలు చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉండు అని చెప్పి ఈ మూడు ఆదేశాలు ఇచ్చడం. అప్పుడు బ్రహ్మ అంటాడు, ఇట్లాగా పుట్టిన సంతానం మొత్తాన్ని నువ్వు రక్షించినట్లయితే, కాపాడినట్లయితే నాకు భగవంతుడికి అతి గొప్ప సేవ చేసిన వాడు అవుతావు. సో వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయాలా? రక్షణ ఇవ్వాలి. వాళ్ళని భౌతిక వైపు వెళ్ళనీయకుండా ఎప్పుడు ఆధ్యాత్మికంగా వైపు ఉండేటట్టుగా మన వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. అలాగే ఈ విధంగా నువ్వు చేసినట్లయితే, అలా ఆ విధంగా నువ్వు రక్షించినట్లయితే ఆయన కూడా సంతోషపడతాడు. అంటే భగవంతుడు కూడా సంతోషపడతాడు. ఒకటి వాళ్ళని రక్షించడం, రెండు వాళ్ళని రక్షించడం వల్ల ఒకటి గొప్ప సేవ చేసిన వాడు అవుతావు భగవంతుడికి, రెండు ఆయన సంతోషపెడతావు అని చెప్పారు. ఎందుకనంటే భగవంతుడిని సంతోష పెట్టకపోతే మనం చేసే కార్యాల వల్ల మన భగవంతుడు సంతోషపెట్టలేకపోతే మన శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది. సో ఆ విషయమే ఇక్కడ ఈ శ్లోకం ఉందన్నమాట. ఏషాం నస్తుష్టో భగవాన్ యజ్ఞలింగో జనార్దనః తేషాం శ్రమో వ్యపార్థాయ యదాత్మాదాదృత స్వయం. దీని అర్థం ఏంటంటే మన ప్రయత్నాలు జనార్దుని సంతృప్తి పరచలేకపోతే శ్రమ వ్యర్థమవుతుంది, మరియు ఖచ్చితంగా తన సొంత ప్రయోజనాలు విస్మరిస్తాడు. మన ప్రయత్నాలు చేస్తున్నాము కానీ అది జనార్దుని ఎటువంటి తృప్తి పరచలేకపోతుంది. అలాంటప్పుడు మనం చేసిన పని అంతా కూడా కేవలం శ్రమ అంతే, వ్యర్థం. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అని ఖచ్చితంగా అతను పతనం అవుతాడు. మన సొంత ప్రయోజనాలు కూడా దానికి ఉపయోగపడవు అన్నమాట. వాటిని పక్కన పెట్టేస్తాడు. ఇంకా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా భగవంతుడు కానీ పక్కన పెడితే మనం కూడా మన జీవితం కూడా ఎందుకు ఒక ప్రయోజనం కోసం అది ఉద్దేశించబడుతుంది. అప్పుడు మను బ్రహ్మతో ఏమంటాడంటే మీ ఆదేశాన్ని నేను పాటిస్తాను. అయితే ఇప్పుడు చూడండి, మీరు అక్కడ అయితే భూమి గర్భోదక సముద్రంలో మునిగి ఉంది, దయచేసి దాన్ని బయటికి తీసుకురండి. ఎప్పుడైతే మనువుకి బ్రహ్మకి సంవాదం జరుగుతా ఉందో చెప్పాడు కదా బ్రహ్మ, మీరు వెళ్ళి ఇంకా సంతానాన్ని ఉత్పత్తి చేయండి, మీలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేయండి, ధర్మంతో పాలించండి చెప్పాడు కదా. సరే ఇంక నేను వెళ్ళాలని చూస్తే ఆడ భూమి కనబడదు. 14 లోకాల్లో ఉన్న భూమి ఒక లోకమైనటువంటి భూమి కనబడదు అనమాట. ఆ భూమి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటే అది కింద ఉన్నటువంటి గర్భోదక సముద్రంలో పోయి అక్కడ లోపల పోయి అది మునిగిపోయి ఉంది అనమాట. అందుకే మనం అడుగుతున్నారు బ్రహ్మని, అయ్యా అసలు భూమి కనబడలేదు, నేను పోయి పాలించాలంటే ఆ భూమి ఇప్పుడు గర్భోదక సముద్రంలో పోయి మునిగిపోయి ఉంది, కాబట్టి దయచేసి దాన్ని ఎట్లయినా సరే బయటికి తీసుకురండి, అప్పుడు నేను వెళ్ళి పాలిస్తాను, నేను చెప్పినగా నేను సంతానాన్ని ఉత్పత్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు బ్రహ్మ ఆలోచిస్తున్నాడు ఏమని, ఈ భూమిని ఎలా బయటికి తీసుకురావాలి, మన ఒక్కరి వల్ల ఇది సాధ్యం అవ్వదు. ఆ, ఎంతమందితో మనం వెళ్ళినా సరే అది మన కష్టం వృధా అవుతుంది, మనం ఏమి చేయలేము కదా. కాబట్టి భగవంతుడే దారి చూపించాలి అని ఆలోచిస్తున్నారు అన్నమాట. ఇటువంటి ఘన కార్యాలు, ఇటువంటి అసాధారణ కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారు? భగవంతుడే చేయగలరు. కాబట్టి ఆ భగవంతుడే దారి చూపాలని చెప్పేసి ఆయన మనసులో వేడుకుంటున్నప్పుడు మనసులో వేడుకుంటున్నప్పుడు అప్పుడు బ్రహ్మ యొక్క
నాసిక రంధ్రంలో నుంచి ఏనా, ఒక చిన్న చిన్న ఆకారం వస్తుంది అనమాట. బొటన వేలు ఆకారంలో ఏనా, వరాహ రూపం బయటకు వస్తుంది అనమాట. ఆ వరాహ రూపం క్రమంగా సైజు పెద్దదైపోతా ఉన్నాను. ఏ సైజు పెద్ద అది పెద్ద ఏనుగు పరిమాణంలో పెరగడం గమనించాడు. స్టార్ట్ అవడం మాత్రం చిన్న ముక్కులో నుంచి బయటకు వచ్చాడు. అది కూడా ఎట్లా, ఒక అంగుళికం సైజులో వచ్చాడు. సో బయటకు వచ్చిన తర్వాత తన ఆ సైజులో లేడు, ఆ సైజు పెరుగుతా వచ్చింది అనమాట. ఆ పెద్ద ఏనుగులాగా ఒక గజేంద్రుడి సైజులో గమనించాడు. బ్రహ్మ ఆశ్చర్యచకితుడయ్యాడు. అసలు ఇదేంటి, అసలు ఒక ఒక జీవి నా ముక్కులోంచి బయటికి రావడం ఏంటి, ఆ తర్వాత అది అసాధారణంగా పెద్ద సైజు వెళ్ళిపోవడం ఏంటి, ఆ, అసలు ఎలా జరుగుతుంది ఇదంతా కూడా అని ఆలోచిస్తుండగా అప్పుడు ఒక స్ట్రైక్ అయింది అనమాట. ఒక చిన్న, బహుశా ఇతను మొదటి మన్వంతరం ఉన్నటువంటి మొదటి అవతారం కావాలా అని చెప్పి తాను గుర్తించగలిగాడు. నేను చూడడానికి వరాహంలాగా ఉన్నాడు. చూడడానికేమో వరాహం, బట్ ఏ సైజులో స్టార్ట్ అయ్యాడు, బొటనవేలుతో సైజు స్టార్ట్ అయ్యాడు. కాలక్రమంలో వెంటనే ఆన్ ది స్పాట్ వెంటనే పెద్ద సైజుకి వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు బ్రహ్మ గమనించాడు, ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్ దేవాదేవుడి యొక్క అవతారం అనే పాయింట్ తనకి అర్థమైంది. బహుశా ఆ మన్వంతరం టైంలో ఆ మన్వంతర కాలం అని మనకు తెలుసు కదా. 71 యుగ చక్రాలు ఒక మన్వంతరం అవుతుంది. 71 యుగ చక్రాలు. సో ఈ మన కొంతమంది ఏమనుకున్నారు, ఇది భగవుడి యొక్క అవతారం అనుకున్నారు. ఎప్పుడైతే అవతారం అని వాళ్ళు అనుకున్నారో, ఇమ్మీడియట్ గా బ్రహ్మ ఆయన చూసి ఆ ప్రార్థించడం స్టార్ట్ చేశాడు, లేదా ఆయన కీర్తించడం స్టార్ట్ చేశాడు. బ్రహ్మే కాదు, బ్రహ్మతో పాటున్నటువంటి వివిధ లోకాల్లో, పై లోకాల్లో ఉన్నటువంటి తపలోకం, జనలోకం, సత్యలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారు అన్నమాట. క్రమక్రమంగా వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ఈ మన్వంతరంలో ఈయనే భగవంతుడిగా ఒక అవతారం వచ్చాడు అని. కాబట్టి ఆ వరాహం ఏం చేసిందంటే అందరిలో ఉత్సాహం నింపడానికి గట్టిగా హోంకరించాడు అన్నమాట. గట్టిగా అరిచాడు. అది అరుపు ఎలా ఉందంటే అన్ని దిక్కులు పిక్కటిల్లేలాగా అరిచాడు. అయితే ఆ శబ్దం చాలా మంగళకరంగా ఉన్నది. కాబట్టి సత్యలోకంలో జనులందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తూ ఎన్నో మంత్రాలను సృష్టించారు అన్నమాట. ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన్ని కీర్తిస్తూ ఎన్నో మంత్రాలు సృష్టించారు. అయితే భగవంతుడు వెంటనే అనుకున్నాడు, వాళ్ళ ప్రార్థన వెనక ఉన్నటువంటి ఆంతర్యం అర్థం చేసుకున్నాడు. ఎందుకు వీళ్ళంతా ప్రార్థిస్తున్నారు, నైనా భూమి లోపల పడిపోయింది, అది ప్రస్తుతానికి గర్భదక్ష సముద్రంలో ఉండిపోయింది. అందుకే వీళ్ళందరూ ప్రార్థిస్తారు, మీ సహాయం కావాలి, మీ యొక్క కరుణ మా మీద చూపించి దయచేసి ఆ భూమిని బయటికి తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ప్రార్థన వెనకటువంటి ఆంతర్యాన్ని ఆయన గుర్తు చేసుకొని, ఆయన అర్థం చేసుకొని వెంటనే ఆ సముద్రం ఒక ఏనుగు వలె లోపలికి ప్రవేశించాడు అనమాట. మనం ఆల్రెడీ ముందు కూడా చెప్పుకున్నాం, భగవంతుని మనం స్వయంగా ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. మన హృదయాంతరంలో నుండి మనం ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి ఒకసారి భగవంతుడు స్వయంగా వచ్చి ఉంటాడు. సో కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అని అంటే, మన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే కోరిక ఉందో ఎప్పుడు నెరవేరుతుందంటే మనం భగవంతుడి సేవ నిమగ్నమైన, ఇతను నాకు ఇన్ని సేవలు చేస్తాడు, ఇన్ని రకాలుగా నేను చెప్పినట్టుగా నియమాలను పాటిస్తున్నాడు కాబట్టి తన భారాన్ని ఎంతో కొంత నేను మొయ్యాలి అని భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా జనులంతా కూడా ఆయన స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఎందుకని వాళ్ళందరికీ కూడా దయచేసి నువ్వు భూమి నుంచి బయటికి తీసేనైనా. ఇన్ఫాక్ట్ వాళ్ళు
వాళ్ళ సొంత విలాసాల కోసం వాళ్ళేం కోరుకోవట్లే. ఆ భూమిని కాపాడమని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు అన్నమాట వాళ్ళంతా కూడా. ఓకే. సో అప్పుడు ఆ ప్రాథమిక ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నటువంటి భగవంతుడు తానే స్వయంగా ఏనుగులాగా గజేంద్రుడిలాగా సముద్రంలోకి ప్రవేశించడం ప్రారంభించాడు. అప్పుడు వరాహుడు ప్రవేశించే క్రమంలో ఆకాశంలో విహరిస్తూ ఆయన తోకని ఆడిస్తూ మేఘాలను తన దంతాలతో తొలగించాడు. అప్పుడు వరాహుడు చాలా పెద్ద సైజులో పైన ఉన్నాడు. ఆ పైన ఆయన ఆ కదులుతూ ముందుకెళ్తూ ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు? ఆకాశంలో మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి కాబట్టి తన తోకతో మొత్తం అటు ఇటు ఆడించాడు అన్నమాట. ఆ మేఘాలు తన దంతాలతో మేఘాలు తొలగించాడు. అప్పుడు ఏం జరిగింది? ఈ భగవంతుని వరాహం వలె వాసన చూస్తూ భూమి కోసం వెతకడం ప్రారంభించాడు. ఇప్పుడు వరాహుడు ప్రవేశించాడు. ప్రవేశించి వాసన చూస్తున్నాడు. భూమి తాలూకు వాసన ఏడగా ఉంటాయి కదా, అంత పెద్ద సముద్రంలో ఎక్కడుంటుంది భూమి కూడా. ఏ మూల అది ప్రస్తుతానికి ముందుందో తెలియదు ఎవరికి. కాబట్టి భగవంతుడు వరాహం ఏం చేస్తుంది? వాసన చూస్తుంది కదా. పంది మీరు కానీ గమనిస్తే వాసన చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ వరాహం అవతరిస్తుంది. అది ఎలా ప్రవర్తిస్తుందో భగవంతుడు అలాగే ప్రవర్తిస్తాడు. సో మనం ఈ మధ్య కూడా చెప్పుకున్నాం మనం చాలాసార్లు. భగవంతుడు ఏ పాత్ర పోషిస్తే భగవంతుడు ఆ పాత్రని పర్ఫెక్ట్ గా నిర్వర్తిస్తాడు అనమాట. పర్ఫెక్ట్ గా ఏ పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆయన వరాహ పాత్ర పోషిస్తాడు కాబట్టి ఒక ఒక పంది దాని గుణాలు, దాని జీవన శైలి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అలాగే తాను కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో ఆ విధంగా తోకనాడిస్తూ మేఘాల్లో తన దంతాలతో మేఘాలను తొలగించడం. ఇప్పుడు వరాహం దిగుతూ 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 సముద్రంలో దిగడానికి ప్రయత్నిస్తుంది. ఆ భూమి ఎక్కడుందో ఆ వాసనతో కనిపెట్టాలని తను ప్రయత్నిస్తున్నాడు. వాసనతో అయితే ఆ ఆ దిగే క్రమంలో, ఆ భూమి కోసం వెతికే క్రమంలో యాక్చువల్గా అది ఏం చేస్తాడంటే సముద్రాన్ని రెండుగా చీలుస్తాడు అన్నమాట. సముద్రాన్ని రెండుగా. అప్పుడు సముద్రుడే భయపడిపోయేసి, అయ్యా బాబు నన్ను అలా చీల్చవద్దు అని చెప్పేసి సముద్రుడు వేడుకున్నాడు అన్నమాట. నీకు కావాల్సింది దారే కదా నేను ఇస్తాను, అంతేగాని దయచేసి నన్ను మాత్రం ముక్కలు ముక్కలు చేయొద్దు అని చెప్పేసి సముద్రుడు కోరుకుంటున్నాడు అనమాట. నీకు ఎక్కడ కావాలంటే ఎలా కావాలంటే కదా నేను సహకరిస్తాను, దయచేసి నన్ను రెండు ముక్కలుగా మాత్రం చీల్చదు అని చెప్పేసి సముద్రుడు కోరుకుంటున్నాడు. అప్పుడే ఆయన తన గిట్టలతో నీటిలో సముద్రపు అంచుల్లో భూమిని చూసి స్వయంగా పైకి ఎక్కుతాడు. ఇప్పుడు ఆయన నీళ్ళలో దిగాడు. నీళ్ళలో దిగిన తర్వాత భూమిని కనిపెట్టాడు. ఎక్కడున్నది? సముద్రపు అంచుల్లో ఉందన్నమాట. వెతికి వెతికి లోపలికి వెళ్తూనే ఉన్నాడు. ఎక్కడో సముద్ర గర్భంలో పెద్ద అంచులు అవి భూమి అక్కడ. సో దాన్ని చూసినటువంటి ఈ వరాహుడు స్వయంగా ఆయనే ఆ భూమిని పైకి ఎక్కుతాడు. ఆ ఎక్కే క్రమంలో ఎక్కడైతే వరాహుడు ఆ భూమిని తాకుతాడు. అప్పుడు అక్కడ అప్పుడు నరకాసుడు అనే సంతానం ఏర్పడుతుంది. సో భగవంతుడి కలయికతో వచ్చేటువంటి వ్యక్తి నరకాసుడు. ఆ నరకాసుడు ఏ విధంగా వధించబడతాడు ఇవన్నీ కూడా మనం తర్వాత చూసుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఇంతవరకు కానీ చూసుకుంటే ఈ వరాహుడి పేరు శ్వేత వరాహం అన్నమాట. శ్వేత వరాహం అంటే ఈ వరాహుడు తెలుపు రూపంలో ఉన్నాడు. తెలుపు రూపంలో ఒక కల్పంలో ఒక మన్వంతరంలో ఆయన ఈ లీల జరుగుతూ ఉంది. తిరుగుతున్నాడు నెలలో భగవంతుడు. ఆల్రెడీ పడినటువంటి భూమిని పైకి లేపుతున్నాడు. సో కాబట్టి క్లియర్ గా మనకి ఇక్కడ భగవంతుడు తన యొక్క లీలల్ని ఎంత పర్ఫెక్ట్ గా పోషిస్తాడు అంటే ఒక నిజమైనటువంటి ఆకారమైనటువంటి ఆ జంతువుతో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. కాకపోతే
జన్మ కర్మే చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో నాలుగో జత కృష్ణ అంటాడు, జన్మ కర్మే చ మే దివ్యం. నా లీలలన్నీ చాలా దివ్యమైనవి. దాని మీ తత్వంతో అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు భగవంతుడు వరాహ రూపమైన భగవంతుడు పందిగాడు. భగవానుడు పందిగాడు. ఎందుకంటే భగవుడి యొక్క రూపం ఏదైతే వరాహ రూపం ఎందుకు తీసుకున్నాడు వరాహ రూపాన్ని? ఎందుకంటే పడిపోయి ఉన్న భూమిని పైకి లేపడానికి, ఆ సముద్రం లోపల గర్భంలోకి వెళ్ళడానికి భగవంతుడికి అనువైనటువంటి ఒక శరీరం వరాహ శరీరం. సో ఆ వరాహ శరీరం అంతా సచ్చిత్ ఆనంద స్వరూపం అది. అది మిగతా జంతువుల్లాగా కేవలం శరీరంతో మలమూత్రాలు విసర్జించేటువంటి శరీరం కాదు. అవి దివ్య సుగంధాలతో నిత్యం నవయవనతో ఉండేటువంటి శరీరం అన్నమాట. సో కాబట్టి ఆ భగవంతుడు ఏ పాత్ర పోషించినా సరే దాంట్లో పర్ఫెక్షన్ లోకి వెళ్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ వరాహ రూపం ఉన్నటువంటి భగవంతుడిని మనం ప్రార్థించి మనం కృష్ణ భక్తిలో ఎదగాలని చెప్పేసి మనం ఆ వరాహుని మనం కోరుకుంటాం. అందుకనే భగవంతుడిని వరాహం అని పిలిచాడు. సాధన సందర్భంలో ఆ జంతువు మనం పంది అని. బట్ వరాహుడి యొక్క శరీరం సచ్చిదానంద స్వరూపం. కానీ వేరే భౌతిక వ్యక్తి, అదే ముఖ్యంగా పంది, వాటి శరీరం అంటే భౌతిక శరీరం. అది ఎప్పుడో సార్ నశించిపోవాల్సింది. సో వరాహుడికి వరాహ లోకం కూడా ఉంటుంది మన వైకుంఠ లోకాల్లో. వరాహం కూడా ఉంటుంది, వైకుంఠ లోకాలు ఉంటుంది. ఈ విధంగా మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు శ్వేత వరాహం రూపం తీసుకోవాలి. తెల్లగా ఉంటుంది ఈ వరాహం. వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ భూమిని పైకెత్తడం ప్రారంభించాం. సో రేపు సెషన్ లో మనం ఎలా దాన్ని ఎత్తాడు, భూమిని ఎత్తాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఎలా భగవంతుడు సృష్టించాడు, దానికి భగవంతుడు ఎటువంటి సమాధానం చెప్పాడు, రేపు సెషన్ లో మనం చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవునికి జై గౌతమ.